వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ వర్షిని. మనం కొత్తగా ఇల్లు కట్టుకున్నా, అలాగే కొత్తగా ఇల్లు కొనుక్కున్నా, హౌస్ ఎంతో బ్యూటిఫుల్ అండ్ యూస్ఫుల్గా ఉండాలంటే హోమ్ అప్లయన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దట్టు టెక్నాలజీ ట్రెండింగ్కి తగ్గట్టు స్మార్ట్ హోమ్ నీడ్స్ని అందిస్తున్నారు ఏపీలోని బిగ్గెస్ట్ స్టోర్ అయినటువంటి ఇమేజ్ మార్కెటింగ్ ఏజెన్సీ. సో ఇంకెందుకు ఆలస్యం, స్టోర్ని విజిట్ చేసి చూసేద్దాం. లెట్స్ గో. వావ్, ఇక్కడ చూసారా ఎన్ని కిచెన్ అప్లయన్సెస్ ఉన్నాయో. ఇవి గనక మన ఇంట్లో ఉంటే ద బెస్ట్ హౌస్ లాగా కనిపిస్తుంది. సో అయితే రండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క హోమ్ నీడ్స్ ని అండ్ ఫ్యూచర్స్ ని తెలుసుకుందాం పదండి. సో ఈ స్టోర్ గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు శ్రీహరి గారు అండ్ గోర్కి గారు. హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 26 years నుంచి ఈ స్టోర్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నందుకు కంగ్రాట్స్ సార్. అండ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మనకి విజయవాడలో న్యూగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళకి కానీ, లేదంటే రీమోడల్ చేసుకుంటున్న వాళ్ళకి కానీ, ఈ లార్జ్ అప్లయన్స్ లో బిల్ట్ ఇన్ అప్లయన్స్ కావాలంటే కనుక ఒక్కొక్క స్టోర్ లో చిన్న తక్కువ డిస్ప్లే మోడల్లో ఉన్నాయి. ఎక్కువ కావాలంటే లగ్జరీస్ గా విల్లాస్ కానీ అపార్ట్మెంట్ హై ఎండ్ లో కావాలనుకుంటే ప్రోడక్ట్ కోసం మన బెంగళూరు, హైదరాబాద్ దాకా వెళ్లాల్సి వస్తుంది అందరూ. ఇప్పుడు మనకు వచ్చేసి ఈ స్టోర్ లో ఏపీలోనే బిగ్గెస్ట్ స్టోర్ ఇది. ఆల్మోస్ట్ హైదరాబాద్ లో ఉన్నాయి 2-3 చోట్ల. మన స్టోర్ లోకి వచ్చడం వల్ల ఒక బ్రాండ్ కోసం ఇంకొక చోటకి, ఇంకో బ్రాండ్ కావాలంటే ఇంకో చోటకి వెళ్ళే పని లేకుండా వన్ స్టాప్ సొల్యూషన్ అండి. ఒకసారి స్టోర్ లో కాల్ పెడితే కస్టమర్ ఆయన కావాల్సిన బ్రాండ్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సైడ్ బై సైడ్ ఉండటం వల్ల కంపారిజన్ ఈజీగా ఉంటుంది కస్టమర్ కి. ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్, మాక్సిమం వచ్చేసి ఇంపోర్టెడ్ చిమ్నీస్. ఇవన్నీ జర్మన్, ఇటలీ, స్పెయిన్, ఇండియన్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. వీటిల్లో అన్ని కూడా లైవ్ డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తాం కస్టమర్ కి. ఇది మన కస్టమర్కి ఒక ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది, కానీ పర్చేజ్ చేయడానికి వచ్చినట్టు ఉండదు. ఒక ఈవినింగ్ టైం వస్తే ఒక 2-3 hours స్పెండ్ చేయవచ్చు ఈ స్టోర్ లో. కావాల్సిన కస్టమర్ 1-2 సార్లు చూసుకొని ప్రైసింగ్ అనేది అసలు మర్చిపోవచ్చు అండి. ఆన్లైన్ కి ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఇస్తాం, అంతకంటే తక్కువ కూడా ఉంటాయి కొన్ని మోడల్స్ మా దగ్గర. కస్టమర్ చూసుకోవడానికి, అతను హౌస్ లో ఫిట్ చేస్తే ఇమాజినేషన్ కి చాలా ఈజీగా అనిపిస్తుంది ప్రోడక్ట్ అంటే. ఫిట్ చేసుకుంటే ఎలా ఉంటుందో ముందే మేము చూపిస్తాం ప్రోడక్ట్ ని. ఓన్లీ డెలివరీ చేయటం, యూనిట్ ఇవ్వటమే కాదు, తర్వాత ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా, సర్వీస్ కావాలన్నా మా నెంబర్స్ ఇస్తాం. కస్టమర్కి కాల్ చేస్తే దాన్ని ఫాలోఅప్ చేపిస్తాము. సర్వీస్ అయ్యేటట్టు కూడా చూడగలుగుతామండి మనం. దానివల్ల మనకి ఎక్కువ మంది కస్టమర్ బేస్ ఉందండి. అది మేము లాస్ట్ 26 years నుంచి మార్కెట్లో ఉన్నాం. 26 నుంచి ఉన్నాం. 1998 నుంచి గోర్కి నేను కలిసి ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తామండి. అది బిజినెస్ ఎక్కువ సేల్ చేసే ప్రోడక్ట్ మా స్టోర్ నుంచి వెళ్తుందని మేము అనుకుంటున్నాం మ్యాక్సిమం. సో చూసారు కదా వ్యూవర్స్, మీరు కిచెన్ అప్లయన్స్ కావాలి అంటే హైదరాబాద్, బెంగళూరు వెళ్ళాల్సిన అవసరమే లేదండి. మన విజయవాడలో మీకు అవైలబుల్ గా మనోరమ హోటల్ పక్కనే ఈ స్టోర్ అనేది అవైలబుల్ లో ఉంది. మీకు వాళ్ళు లైవ్ లో పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఆ వస్తువుని అందజేస్తారు. గోర్కి గారు, మన బ్రాంచెస్ ఎక్కడెక్కడ అవైలబుల్ లో ఉన్నాయి? మనకి మొత్తం 4 branches అండి. లలితా జ్యువెలరీ ఎదురుగుండా ఒకటి ఉంది, బెన్సికల్ దగ్గర ఒకటి ఉంది. తర్వాత కామయ్య తోపులో ఒక బ్రాంచ్ ఉందండి. విజయ టాకీస్ ఆపోజిట్ లో ఒకటి ఉంది, ఏలూరు రోడ్ లో. అంటే మా స్టోర్ కి విజిట్ చేయడం వల్ల మెయిన్ స్పెషలైజేషన్ ఏంటంటే సార్, మా దాంట్లో ఎవ్రీ మోడల్ డిస్ప్లే ఉంటుందండి. ప్రతి బ్రాండ్ లో ఉన్న ప్రతి మోడల్ మా దగ్గర డిస్ప్లే ఉంటుంది ఫస్ట్ థింగ్ అండి. ప్లస్ ప్రైస్ ఫ్యాక్టర్ కూడా చాలా మినిమైజ్ ఉంటుంది. ప్లస్ ప్రతి మోడల్ని మీరు ఆన్ చేసి లైవ్గా ఫీల్ అవ్వచ్చండి. ప్లస్ మనం ఏమంటే మీకు సైజ్ చేయగలుగుతాం, ఏది బెటర్గా ఉంటుంది అనే మోడల్. అంటే మీ హౌస్కి ఏది సూట్ అవుతుంది అనే దాని గురించి మేము సైజ్ చేసి బెటర్ ప్రైసింగ్ ఇస్తామండి, బెటర్ సర్వీస్ కూడా ఇవ్వగలుగుతాం. మేడం మన స్టోర్లో 2-3 ప్రోడక్ట్ మీకు చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ మోడల్ వచ్చి స్లాంట్ మోడల్ అండి. అది దీంట్లో ఆపరేషన్ వచ్చి మనం హ్యాండ్తో టచ్ అయ్యే వస్తుంది, సెన్సార్తో మనం అవుతుంది. మన దీనిలో స్పీడ్ కంట్రోల్ చేయొచ్చు. 1-2-3 స్పీడ్స్ ఉంటాయి దీంట్లో. ఆన్ ఆఫ్ కూడా చేయొచ్చు దీంట్లో. దీని వచ్చేసి మనం ఆటో క్లీన్ మోడల్ అండి. ఇది దీన్ని క్లీన్ చేయడానికి మనం ఫిల్టర్లు తీసి ఇంతకుముందు చిమ్నీస్ లో క్లీన్ చేయాల్సి వచ్చేది. దీన్ని వచ్చేసి ఆటోమేటిక్ గా ఆయిల్ మొత్తం ఇక్కడ డ్రాప్ అయిపోతుంది. ఎవ్రీ మంత్ ఒకసారి తీసేసి దీన్ని 2 months కి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. 0 మెయింటెనెన్స్ అండి అది. ఈ ప్రోడక్ట్ వచ్చి బాష్ బ్రాండ్ అండి. ఈ చిమ్నీకి మ్యాచ్ అయ్యే హాబ్ అంటే 3 feet ఉంటుందండి చిమ్నీ. ఇది 90 centimeters. దానికి మ్యాచ్ అయ్యేది 90 centimeter హాబ్ వస్తుంది. ఇది టెఫన్ గ్లాస్ హాబ్. ఇది బ్రేక్ అవుతుంది జనరల్ గా. ఇది కంప్లీట్ బ్రాస్ బర్నర్స్ అండి. ఇది వచ్చేసి కంప్లీట్ ప్యూర్ బ్రాస్ ఫ్రమ్ ఇటలీ. బ్రాండ్ వచ్చేసి బాష్ అండి. ఇది కుక్ చేయడానికి హెవీ ఫ్లేమ్ రావడానికి ఈ బర్నర్ బాగా యూజ్ అవుతుంది. 4.5 kilowatts బర్నింగ్ కెపాసిటీ ఉంటుంది ఈ బర్నర్ కి. కంప్లీట్ ఇంపోర్టెడ్ యూనిట్ అండి, ఇటలీ నుంచి వస్తాయి మనకి. ఇది బిల్ట్ ఇన్ మోడల్ అండి. ఇది 3 feet ఉంటుంది సైజ్ వచ్చేసి. బిల్ట్ ఇన్ ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. ఇగ్నిషన్ ఉంటుంది, ఆటో ఇగ్నిషన్ ఉంటుంది.
కుక్ చేయడానికి చాలా ఈజీ కన్వీనియంట్ గా ఉంటుంది. చాలా హైట్ అవటం వల్ల ప్లాట్ఫామ్ సర్ఫేస్ ఈక్వల్ గా ఉండటం వల్ల కుక్ చేయడానికి వాటికి ఈజీగా ఉంటుంది, సింపుల్ గా ఉంటుంది లేడీస్ వాటికి. బన్నర్స్ కూడా ఒకటి పెద్దది ఒకటి చిన్న సైజ్ అనేది డిఫరెంట్ సైజులు ఉంటాయి కాబట్టి మనం పెట్టే ఐటమ్ బట్టి పెద్ద బర్నర్ మీద కుక్ కావాలా, మీడియం బర్నర్ మీద కావాలా, స్మాల్ మీద కావాలా, మనం దాన్ని బట్టి అరేంజ్ చేస్తాం. దీంట్లోనే ఈ బ్రాండ్ లోనే మనకి కన్సిల్ డిష్ వాషర్స్ కూడా ఉంటుంది మనకి. ఇది జనరల్ గా మనకి డిష్ వాషర్ వచ్చేసి ఫ్రీ స్టాండింగ్ టైప్ విడిగా వాషింగ్ మిషన్ లో పక్కన పెట్టుకుంటాం. అలా కాకుండా కిచెన్ లోనే ఇన్సైడ్ వెళ్ళిపోతుంది. ఇది మన షింక్ దగ్గరలోనే ఇది అరేంజ్ చేసుకుంటే, ఇప్పుడు మోడ్యులర్ కిచెన్ లో డిష్ వాషర్ లకి డిజైన్ ఎవరు చేయట్లేదు 90%. బయటికి మనకు తెలియదు. ఇది షింక్ పక్కన ఉండటం వలన యూనిట్స్ మొత్తం మన దీంట్లో వెసల్స్ కానీ బౌల్స్ కానీ దీంట్లో పెట్టేసి ఒకసారి ప్రోగ్రామ్ ఇచ్చి వదిలేస్తే 1.5 hours మొత్తం క్లీన్ అయిపోయి ఈవెన్ డ్రై అయిపోయి ఉంటాయి. మీకు హైజీనిక్ క్లీన్ అయిపోతే మన దానికోసం విడిగా ప్లేస్ పెట్టడం, మైట్స్ కావాలని వాళ్ళ వస్తూ అంతా అవసరం లేదు మనకి. దీంట్లో మోడల్స్ ఉన్నాయండి. ఇది కనిపిస్తూ ఉంటుంది ప్యానల్ ఒకటి, ఇదేమో సెమీ బిల్ట్-ఇన్ మోడల్ అంటారు. అసలు యూనిట్ ఉన్నట్టుగా తెలియదు. ఇది ఫుల్లీ కన్సిల్డ్ మోడల్, అసలు పెట్టినట్టే ఉన్నట్టుగా తెలియదు. కిచెన్ లో మ్యాచ్ అయిపోయి ఉంటుంది ఈ మోడల్. ఇది ఫుల్లీ బిల్ట్-ఇన్ మోడల్ అండి. దీంట్లో ర్యాక్స్ ఉంటాయి, 3 racks వస్తాయి మనకి. ఇది స్పూన్స్ అది పెట్టుకోవడానికి, ఈ చిన్న టిఫిన్ ప్లేట్స్ అది పెట్టడానికి, ఈ బౌల్స్ ఏం పెట్టుకోవడానికి యూజ్ చేయడం చాలా ఈజీ అండి. అది చాలా బాగుందండి, అసలు ఉన్నట్టు తెలియట్లేదు. శ్రీహరి గారు, మన దగ్గర చిమ్నీస్ లో ఏ టైప్స్ ఉన్నాయి అండ్ ఏ బ్రాండ్స్ అవైలబుల్ లో ఉన్నాయి చెప్తారా? జనరల్ గా ఏ బ్రాండ్ లో అయినా 3 రకాల వెరైటీస్ ఉంటాయండి కామన్ గా. ఒకటి కర్వ్ మోడల్, రెగ్యులర్ మోడల్ అండి. ఇది కర్వ్ మోడల్, గ్లాస్ కర్వ్ మోడల్ ఉంటుంది. ఇంకొక మోడల్ వచ్చి ఫ్లాట్ మోడల్ వస్తుంది, స్క్వేర్ డైరెక్ట్ గా ఉంటుంది ఫ్లాట్. ఇంకోటి స్లాంట్ మోడల్ అని చెప్పి ఈ విధంగా ఉంటుంది మనకు వచ్చేసి స్లాంట్ మోడల్. ఈ 3 మోడల్స్ ఉంటాయి. ఇంకా ట్రెడిషనల్ మోడల్ డోమ్ టైప్, ట్రయాంగిల్ టైప్ లో ఉంటాయి. అవి ట్రెడిషనల్ మోడల్స్. అవి ఇప్పుడు చాలా తక్కువ మంది వాడుతున్నారండి. ఈ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. బ్రాండ్స్ వైజ్ వచ్చేసి మొత్తం మన స్టోర్ లో వచ్చేసి 7 బ్రాండ్స్ ఉన్నాయండి మొత్తం. అవి కూడా లీడింగ్ బ్రాండ్స్ అవన్నీ. మన దగ్గర ఫ్యాబర్ ఉంది, బాష్ ఉంది, హ్యాప్లీ ఉంది, క్యాఫ్ ఉంది, ఎలక్ట్రోలెక్స్ ఉంది, క్రాంప్టన్ గ్రీవ్స్ ఉంది. ఈ బ్రాండ్స్ అన్ని మన దగ్గర అవైలబుల్. హిండ్వేర్ ఉంది. ఈ బ్రాండ్స్ మొత్తం అన్ని బ్రాండ్ లో ఉన్న కేటలాగ్ మొత్తం డిస్ప్లే ఉంటుందండి మీకు. ఒక 50 యూనిట్స్ ఉంటే 50 యూనిట్ చిమ్నీ హాఫ్ లైవ్ డిస్ప్లే ఉంటుంది మీకు. ప్రతి యూనిట్ కొనడానికి ముందు మీరు ఒకసారి ఆన్ చేసి చూడవచ్చు. అప్పుడే మీరు డిస్ప్లే పీస్ అనేది మనకి చూపిస్తాం. అవును, మీకు చూపిస్తాము. మీరు ప్రాక్టికల్ గా ఆన్ చేసి చూడవచ్చు, ఫీల్ అవ్వచ్చు, సెన్స్ అవ్వచ్చు. ఈ సైజ్ ఆఫ్ స్టోర్ ఏపీ మొత్తం మీద మీకు లేదండి. ఈ సైజ్ ఆఫ్ స్టోర్ లేదు, ఒకే ఫ్లోర్ లో లేదండి. మొత్తం మీకు చూడడానికి ఈజీగా సెంటర్లీ లొకేటెడ్ అండి. ఇది మన మనోరమ హోటల్ పక్కనే బస్ స్టాండ్ దగ్గర. ఎవరైనా రావచ్చు, పార్కింగ్ ఉంది మనకి. ఎంజీ రోడ్ అంటే అందరికి తెలుసు, ఈజీ యాక్సెస్ చేయొచ్చు. మనకి స్టోర్ కూడా 7 days ఓపెన్ లో ఉంటుంది మా స్టోర్. శ్రీహరి గారు, మన స్టోర్ లో ఎలాంటి ఆఫర్స్ నడుస్తున్నాయి? మనకు 365 days లో మనం పర్చేజ్ ఒక్కొక్క బ్రాండ్ నుంచి ఎక్కువ క్వాంటిటీ పర్చేజ్ చేయడం వల్ల మనకు క్వాంటిటీ డిస్కౌంట్స్ అయినా వస్తాయి. దానివల్ల మాక్సిమం ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్ ఇప్పుడు రన్ అవుతూ ఉంటుంది. మనం ఇప్పుడు ఆన్లైన్ మార్కెట్ లో ఉంటుంది, వాటి కాంపిటేటివ్ గా ప్రైసింగ్ ఇవ్వగలుగుతాం మనం. మీరు ఆన్లైన్ అనగానే నాకు డౌట్ వచ్చింది. ఆన్లైన్ లో పర్చేస్ చేయడానికి, స్టోర్ కి వచ్చి విజిట్ చేసి కొనడానికి డిఫరెన్స్ ఏంటో చెప్తారా? గుడ్ క్వశ్చన్ మేడం. జనరల్ గా ఈ ప్రోడక్ట్ కూడా ఆన్లైన్ లో కూడా అవైలబిలిటీ ఉంటాయండి. ఆన్లైన్ లో చూడటం వల్ల మనం వాటి ప్రోడక్ట్ యొక్క పిక్చర్ చూడగలుగుతాం, మోడల్ చూడగలుగుతాం, కానీ దాన్ని ఫీల్ అవ్వలేమండి. ప్రోడక్ట్ లైవ్ గా చూడటం వల్ల స్టోర్ కి ఆ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అంటే టచ్ చేసి ఒకసారి ఆపరేట్ చేసి చూడవచ్చు ప్రోడక్ట్ ని. అసలు ఒరిజినల్ గా ఎలా ఉంటుంది ప్రోడక్ట్ లైవ్ గా. మళ్ళీ ఈ ప్రోడక్ట్ సపోజ్ ఇది షింక్ అనుకోండి, షింక్ టచ్ చేయొచ్చు, దీని క్వాలిటీ మనకు తెలుస్తుంది. అది ఆపరేట్ చేసి చూడొచ్చు. ఓవెన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఓవెన్ ప్రోగ్రామ్స్ పెట్టుకుని మనం చూడొచ్చు. అది లైవ్ గా మనకు నచ్చిన మోడల్ ని 1కి 2 సైడ్ బై సైడ్ ఉండటం వల్ల మీరు కంపేర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అది మనకి ఇచ్చిన ఇంటీరియర్ మ్యాచ్ అవుతుందా, ఆ డిజైన్ సెట్ అవుతుందా, మన కంప్లీట్ అయ్యి హౌస్ మొత్తానికి ఇది మ్యాచ్ అయ్యే ప్రోడక్ట్ కాదని మీకు ఐడియా వస్తుంది. ప్లస్ స్టోర్ లో కొనడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ అంటే మీకు సర్వీస్ అవైలబిలిటీ ఉంటుందండి. ఇక్కడ లోకల్ బిల్లింగ్ చేస్తాం. మేము లాస్ట్ 26 years నుంచి ఉన్నాం మార్కెట్ లో. మన దగ్గర కొనడం వల్ల ఏమవుతుందంటే మా స్టోర్ లో వచ్చేసి అడగొచ్చు, సర్వీస్ రాకపోతే రిపీట్ చేయొచ్చు. ఆన్లైన్ కొనడం వల్ల మీరు టోల్ ఫ్రీ నెంబర్ మీద డిపెండ్ అవుతారు. రిపీట్ అనేది అక్కడికి వెళ్ళాలి, ఆ నెంబర్ లో కనుక్కోవాలి, ఆ సర్వీస్ పర్సన్ వస్తున్నా లేదు కనుక్కోవాలండి. మేము కూడా ఆన్లైన్ లో మేము బుక్ చేసినా మేము ఫాలోఅప్ చేయగలుగుతాము. కస్టమర్ మాది ట్రస్ట్ ఏంటంటే మనం అంటూ 30 సంవత్సరాల నుంచి ఉన్నాం, 26 సంవత్సరాల నుంచి ఉన్నాం ఆల్మోస్ట్. కాబట్టి ఆన్లైన్ లో కొట్టడం వల్ల మీకు ప్రైసింగ్ మంచిది దొరుకుతుంది. ఆన్లైన్ జనరల్ గా వెళ్ళేది అంటే ప్రైస్ కంపేర్ చేసుకోవడానికి వెళ్తారు. ఆ ప్రైస్ కంటే కూడా తక్కువ వస్తాయి చాలా మోడల్ మీద. జనరల్ తెలియక ఏం చేస్తాను, ఆన్లైన్ అంటే తక్కువ ఉంటుంది ఫీల్ తోనే స్టోర్ కి రాకుండా డైరెక్ట్ గా పిక్చర్ చూసుకొని వేస్తూ ఉంటారండి. అది మన మోడల్లో చాలా వరకు ఆన్లైన్ ఈక్వల్ ప్రైస్ లో మనం ఇచ్చేస్తాం. అలాగే స్టోర్ విజిట్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటనే వాళ్ళకి తెలుస్తుంది. శ్రీహరి గారు, కిచెన్ అప్లయన్స్ అన్ని కూడా లైవ్ లో ఒకే చోట సెట్ అయి ఉంటే ఎలా ఉంటుందో చూడాలండి, చూపిస్తారా? ఇది ఒక మినీ కిచెన్ అండి. ఇది అంటే ఇప్పుడు మన హౌస్, ఇప్పుడు మీదే సపోజ్ హౌస్ అనుకోండి, ఆ హౌస్ లో మీకు మా దగ్గర ఉన్న అప్లయన్స్ మొత్తం ఫిట్ చేసుకుంటే ఎలా ఉంటుందో మీ హౌస్ లో ఇమాజిన్ చేసుకోవచ్చు.
మరి జనరల్ గా హౌస్ అనగానే ఒక చిమ్నీ, ఒక స్టవ్ అంటే హాబ్ అవసరం ఉంటుంది. జనరల్ గా 2 అవసరం ఉంటాయి కంపల్సరీగా. ఇది చిమ్నీ వచ్చేసి 3 feet లో వస్తుంది. దానికి ఈక్వలెంట్ గా 3 feet హాబ్ అంటే బిల్ట్ ఇన్ హాబ్ వస్తుంది. ఇవి 2 వస్తాయి. అది తర్వాత ఎడిషన్ గా మనకి ఇప్పుడు హౌస్ లో కంపల్సరీగా డిష్ వాషర్ అనేది కంపల్సరీగా వాడతారు. సర్వెంట్ మేట్స్ కొంచెం దొరకటం ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఈ డిష్ వాషర్ కూడా అండర్ మౌంట్ అంటే కన్సిల్డ్ డిష్ వాషర్ ఇది. సెమీ బిల్ట్ ఇన్ అంటే బయటికి ఎక్కడ ప్లేస్ ఆక్యుపై చేయదు, బయటికి ఉన్నట్టు కూడా మనకు తెలియదండి. అది షింక్ పక్కనే వచ్చేస్తుంది. చాలా బాగుందండి. ప్లస్ దీనిలోనే మనకి షింక్ దగ్గరలోనే షింక్ అండర్ మౌంట్ వాటర్ ప్యూరిఫైర్ అని వస్తుంది. జనరల్ గా వాటర్ ప్యూరిఫైర్ షింక్ పైన బిగిస్తారు వాళ్ళకి. చూడడానికి అంత ఎథెటిక్ గా ఉండవండి, నీట్ గా ఉండదు, పైన కనిపిస్తూ ఉండదు వైర్లు ట్యాప్లు అవన్నీ. ఇప్పుడు వచ్చేసరి రీసెంట్ జనరేషన్ లో అండర్ మౌంట్ వస్తుంది. ఆ షింక్ కిందే ఒక పక్కన కార్నర్ లో ఫిట్ అయిపోయి ఉంటే వాటర్ ప్యూరిఫికేషన్ బాటంలో జరుగుతుంది. మన డ్రింకింగ్ వాటర్ ఫ్రెష్ వాటర్ అనేది పైకి వచ్చేస్తుంది. ఇక్కడ ట్యాప్ నుంచి మనం పట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలన్నప్పుడు ఫ్రెష్ వాటర్ వస్తుంది మనకి. డ్రింకింగ్ వాటర్ కూడా ఇక్కడే ఉండిపోతుంది. అదే కిచెన్ లోనే మనం విడిగా టైల్స్ మీద ఫిట్ చేయడం, బయటికి కనపడటం లేకుండా ఉంటుందండి. అది కాకుండా ఇంకా దీంట్లోనే షింక్ లో జనరల్ మనం క్లీన్ చేసిన తర్వాత వేస్ట్ అదంతా మిగిలిపోతూ ఉంటుంది. మనం యూజ్ చేసిన వేస్ట్ మెటీరియల్ అంతా అది మొత్తం దీంట్లో క్లాస్ మాస్టర్ అంటారు. ఇది ఫుడ్ వేస్ట్ డిస్పోజర్ అండి. మనకి ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో వాడుతున్నారు, మనకు కూడా చాలా మంది చాలా కాలం నుంచి వాడుతున్నారండి. హై రేంజ్ అపార్ట్మెంట్స్ లో కానీ విల్లాస్ లో కానీ ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు. వాళ్ళ ఇది ఫిట్ చేయడం వల్ల ఏమవుతుంది, షింక్ కింద షింక్ లోకి వచ్చిన వేస్ట్ మొత్తం వాటర్ తో పాటు మిక్స్ అయ్యి ఈ ఇన్స్ట్రుమెంట్ లోకి వెళ్ళిపోతుంది. అది ఒక మిక్సీ లాగా రొటేట్ అవుతుంది, గ్రైండ్ అయిపోతుంది, పేస్ట్ లాగా అయిపోయి వాటర్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఆ వేస్ట్ వలన ఈ పైప్ బ్లాక్ అనేది ఉండదు ఎప్పటికీ. వాటర్ స్టోర్ అవ్వడం అలాంటిది క్లీన్ చేయటం మెయింటెనెన్స్ ఏమి ఉండదు. ఎప్పుడు పైప్స్ క్లీన్ గా ఉంటాయి మీకు. ఇవి కాకుండా ఇంకా మన కిచెన్ లో జనరల్ గా వాడేది ఓవెన్, మైక్రో ఓవెన్ వాడతాం జనరల్ గా. ఇది ఓవెన్ అండి. ఇది మనం కేక్స్, బిస్కెట్స్ రెగ్యులర్ గా వాడతారు. బిస్కెట్స్ కానీ కేక్స్ అవన్నీ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది మైక్రో ఓవెన్. జనరల్ గా ఎక్కువ మంది రీహీటింగ్ వాటికి వాడతారు. దీంట్లో కన్వర్షన్ మోడల్ కూడా ఉంటుందండి. హై అండ్ మోడల్ రీహీట్ చేసుకోవచ్చు, కుకింగ్ చేయొచ్చు, బేకింగ్ అన్ని చేయొచ్చు దాంట్లో కూడా. దీనిలో ఇంకొక ప్రోడక్ట్ ఉందండి. అది మనం కుక్ చేసిన తర్వాత ఐటమ్ మనం డైన్ చేయడానికి టైం ఉందనుకోండి, ఫుడ్ తీసుకోవడానికి టైం ఉన్నప్పుడు దీంట్లో వార్మర్ డ్రైయర్ అని ఉంటుందండి. మనం కుక్ చేసిన ఐటమ్ ప్రతిసారి హీట్ చేసుకుంటే అలా లేకుండా మనం కుక్ చేసిన ఐటమ్ వల్ల ఇక్కడ ఫిట్ చేసేసుకుంటే ఈ యూనిట్ లో స్టోర్ చేసుకుంటే మనకు 4 గంటలు 5-6 గంటల తర్వాత వచ్చినా ఎప్పుడు ఫుడ్ కుక్ చేసినప్పుడు ఎలా ఉందో అదే హీట్ తో వామ్ గా ఉంటుందండి. అంతే ఫ్రెష్ గా ఉంటుంది. ఇది వార్మర్ డ్రైయర్ అంటారండి. చాలా ఈజీగా ఉంటుంది. ఇది వార్మర్ డ్రైయర్ అండి. ఓవెన్, మైక్రోవెన్ కామన్ గా వాడుతున్నారు. ఈ వార్మర్ డ్రైయర్ అనేది రీసెంట్ గా వచ్చినాయండి. ఇవన్నీ మన ఐటమ్ ఎప్పుడు ప్రతిసారి రీహీట్ చేయడం దాని టేస్ట్ మారిపోతూ ఉంటుంది. అలాగే ఒకసారి కుక్ చేసిన ఐటమ్ దీనిలో పెట్టేస్తే ఫస్ట్ లో కుక్ చేసిన ఐటమ్ ఎలా ఉంది అలాగే ఉంటుంది, ఫ్రెష్ గా ఉంటుంది. ఇవన్నీ కూడా జనరల్ కిచెన్ లో వాడే ఐటమ్స్ అండి. ఇవన్నీ కూడా సార్ అంతా చెప్పారు. ఈ బ్లాక్ ఏంటిది మేడం? ఇది వైన్ బాటిల్ స్టోరేజ్ చేసిన ఐటమ్ అండి. ఇది యాక్చువల్లీ వైన్ చిల్లర్ ఇది. మన జనరల్ గా ఇప్పుడు కిచెన్ లో మన కేక్స్ కానీ ఏదైనా తయారు చేయడానికి ఫుడ్ ఐటమ్స్ కానీ వైన్ తీసుకోవడం కామన్ గా యూజ్ చేయడం అనేది. ఆ వైన్ చిల్లర్స్ కూడా మన దగ్గర అవైలబుల్. వీటిలో డిఫరెంట్ సైజెస్ ఉంటాయండి. ఇది మినిమం సైజ్ ఉన్న వాటిలో ఇక్కడ నుంచి 1 feet, 1.5 feet అంటే స్టోరేజ్ బాటిల్ ర్యాక్ ని బట్టి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి. ఇలా ర్యాక్స్ పెట్టుకోవచ్చు మనం. వీటిల్లో వైన్ బాటిల్ ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి చాలా కొత్తగా ఉందండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సో చూసారు కదా వ్యూవర్స్, కిచెన్ అప్లయన్స్ అన్ని ఒకే చోట ఉంటే ఎలా ఉంటుందో లైవ్ లో ఇమేజ్ మార్కెటింగ్ ఏజెన్సీ వాళ్ళు మినీ కిచెన్ ని ఒకటి సెటప్ చేశారు. చూడండి సార్, మన దగ్గర అన్ని ఉన్నాయి కానీ రిఫ్రిజిరేటర్ కనిపించలేదు. అది ఎలా ఫిట్ చేసుకోవాలి? మేడం, అది కూడా మనకి కన్సిల్ లో ఉందండి. ఇన్బిల్ట్ రిఫ్రిజిరేటర్ అని వచ్చినాయి. ఇప్పుడు ఇది ఫైబర్ లో ఇది ఇన్బిల్ట్ రిఫ్రిజిరేటర్ అండి. ఇది కూడా మనకి డిష్ వాషర్, ఓవెన్, మైక్రోవెన్ లాగా విడిగా పెట్టవసరం లేదు. కన్సిల్డ్ అయిపోయి ఉంటుంది. ఇదంతా ఫ్రిడ్జ్, డీప్ ఫ్రిడ్జ్ అన్ని కలిపి మన కిచెన్ మ్యాచింగ్ షట్టర్స్ లో ఇన్సైడ్ ఉంటుంది. ఇది దీన్ని బిల్ట్ ఇన్ రిఫ్రిజిరేటర్ అంటారండి. స్పేస్ కూడా చాలా మనకి స్టోరేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. అసలు అపీరెన్స్ తెలియదు ఉన్నట్టుగా పెరిగింది. కిచెన్ మ్యాచ్ అయిపోతుంది మీకు ఆ వుడ్ షట్టర్ లో. వాటిల్లో రిఫ్రిజిరేటర్ కూడా మ్యాచ్ అయింది. ఈ రిఫ్రిజిరేటర్లు అన్ని బ్రాండ్ లో ఉన్నాయి. మనకి మాక్సిమం 7 brands లో కూడా ఈ రిఫ్రిజిరేటర్ అవైలబుల్ ఉన్నాయి. శ్రీహరి గారు, ఇప్పుడు చాలా మంది వాల్ ఫిట్టింగ్ అయ్యి చిమ్నీస్ ని చూస్తున్నారు. మన దగ్గర ఏమన్నా అంటే ఇప్పుడు ట్రెండింగ్ లో మిడిల్ లో వస్తుంది కదా, మిడిల్ కుకింగ్ చిమ్నీస్ మన దగ్గర ఉన్నాయి. అవి చూపించండి. దాన్ని ఐలాండ్ చిమ్నీ అంటారండి. అది కిచెన్ లో సెంటర్ లో ఫిట్ చేసుకోవచ్చు. దానికి ఎగ్జాస్ట్ కూడా టాప్ సీలింగ్ నుంచి అవుట్ సైడ్ కి వెళ్ళిపోతుంది. ఈ మోడల్ వచ్చేసి ఐలాండ్ చిమ్నీ అంటారండి. జనరల్ గా వాల్ మౌంటింగ్ ఉన్నట్టు అన్ని ఫీచర్స్ ఉంటాయి. దీంట్లో ఆటో మోడల్ ఉంటాయి, దాంట్లో ఫిల్టర్ మోడల్ ఉంటాయి. సెంటర్ లో ఉండటం వల్ల మన చుట్టూ స్టవ్ చుట్టూ మనం తిరిగి కుక్ చేసుకోవచ్చు. ఎవరైనా చేయవచ్చు. ఎడబక్క బౌస్ రైట్ లెఫ్ట్ ఇటు నుంచి కుక్ చేసిన కుకింగ్ ని అబ్జర్వ్ చేస్తే కుక్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు అది ఎక్కువ మంది విల్లాస్ లో, హ్యాండ్ హౌస్ లో ప్లేస్ ఎక్కువ ఉంటే ఎవరైనా వాడుకోవచ్చు అండి. ఈ ఐలాండ్ చిమ్నీతో పాటు కుకింగ్ రేంజెస్ కూడా ఉన్నాయండి మన దగ్గర. ఇది కుకింగ్ రేంజ్ అంటారు.
దీంట్లో జనరల్ గా పైన వచ్చేసి స్టవ్ వస్తుందండి మనకి, హాబ్ మోడల్ అంతా పైన ఇన్సెట్ అయి ఉంటుంది, బిల్ట్ ఇన్ హాబ్ ఇది. బాటం వచ్చేసి ఓవెన్ వస్తుందండి, ఓవెన్ అటాచ్ అయి ఉంటుంది. ఇవి రెండు కలిపి కూడా ఉంటాయండి మనకి. ఈ ఫేబర్ బ్రాండ్ లో మనకి ఈ స్మాల్ అప్లయన్స్ కూడా ఉంటాయండి, మిక్సీలు, ఫ్రూట్ జ్యూసర్స్, స్పోర్ట్ బ్లెండర్స్, ఎయిర్ ఫ్రైయర్స్ ఉంటాయండి మన దగ్గర. ఇవన్నీ కూడా గ్రేజర్స్, వాటర్ ప్యూరిఫైయర్, ఓవెన్స్ ఉంటాయి. ఈ స్మాల్ అప్లయన్స్ అన్నిటి మీద కూడా మనకు ఆన్లైన్ రేట్ మీద కూడా బెస్ట్ ప్రైజింగ్ ఇవ్వగలుగుతామండి. అది చాలా కాంపిటేటివ్ ప్రైస్ ఇస్తాము. అప్లయన్స్ మొత్తం మీద కూడా ఆఫర్స్ ఉంటాయి. ఈ మన దగ్గర ఎవ్రీ మంత్ ఆఫర్స్ రన్ అవుతూ ఉంటాయండి. ఏదైనా ప్రైస్ గురించి వాటి గురించి స్క్రీన్ మీద రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి స్టోర్. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇమేజ్ మార్కెటింగ్ ఏజెన్సీ వాళ్ళు 26 years కంప్లీట్ అయిన సందర్భంగా ప్రతి దాంట్లోనూ ద బెస్ట్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. అలాగే మీకు ఏదన్నా అలాగే ఆన్లైన్ ప్రైస్ లో కన్నా కూడా చాలా తక్కువగా ఈ హోమ్ అప్లయన్స్ అనేవి అందజేస్తున్నారు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్ప్లే మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి, క్యాటలాగ్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తారు. మేడం మన స్టోర్ లో ఇంకా మీరు చూడాల్సిన కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఓకే, అవి కూడా చూపిస్తాం. ఇది వచ్చేసి మనకి రెగ్యులర్ ట్యాప్, ఇది పుల్ అవుట్ ట్యాప్ వస్తుంది. మనకి పుల్ అవుట్ ట్యాప్ టైప్ వస్తుంది. క్లీనింగ్ పర్పస్ కి కొంచెం ఈజీగా ఉంటుంది, మనకి ఎక్కడ క్లీన్ చేసుకోవాలన్నా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది మనకి. ఇది వచ్చేసి మనకి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వాష్ చేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది ట్రే. ఇది వచ్చేసి మనకి చాపింగ్ బోర్డ్ సార్. దీని మీద కట్ చేసుకోవటం ఏదైనా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ కట్ చేసుకోవడానికి బోర్డు ఇస్తారు సపరేట్. మేడం మనకు వచ్చేసరికి హాబ్స్ అన్ని ఓన్లీ గ్లాస్ ఫినిషింగ్ ఉంటాయి. ప్రెసెంట్ ఈ మోడల్ అయితే మనకి మ్యాట్ ఫినిషింగ్ తో వస్తుంది. ఈ మ్యాట్ ఫినిషింగ్ టైప్ మోడల్స్ కూడా మనకి ప్రతి బ్రాండ్ ఉన్న 7 brands లో ప్రతి బ్రాండ్ లో ఉంటాయి మేడం. ఈ మ్యాట్ ఫినిషింగ్ కొంచెం స్పేషియస్ గా ఉంటుంది, లెంత్ కూడా ఎక్కువ వస్తుంది, కుకింగ్ కి కొంచెం ఫ్రీగా ఉంటుంది. జనరల్ గా చిమ్మి వచ్చేసి స్లాంటింగ్ మోడల్ ఇలా వస్తుంది నార్మల్ గా. ఇది ఈ మోడల్ వచ్చేసి మనకి కొంచెం డిజైనర్ వైజ్ గా కర్వ్ గా ఉంటుంది. ఈ బీడింగ్ కూడా మనకి ఎడిషనల్ గా లుక్ వైజ్ గా స్ట్రిప్ వస్తుంది, చూడడానికి కూడా చాలా క్లీన్ గా ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు కదా, వాళ్ళకి క్లీన్ చేసుకోవడానికి డిష్ వాష్ ఏమన్నా వాళ్ళిద్దరి వరకే యూజ్ చేసుకోవడానికి ఉందా ఎవరి మన దగ్గర? ఎస్ మేడం, ఉంది మేడం మన దగ్గర. ఇది ఈ డిష్ వాషర్ వచ్చేసరికి మనకి ఇంట్లో 2 members కానీ 3 members కానీ ఉంటే ఎగ్జాక్ట్ గా మనకి ప్లేసింగ్ అనేది సరిపోతుంది. ఓకే, అంటే ఈజీగా టేబుల్ మీద మినీ డిష్ వాషర్. ఇది కౌంటర్ టాప్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఇది వచ్చేసి మనకి హిండ్వేర్ క్వాడ్ షింక్ మేడం, డబుల్ బౌల్ వస్తుంది. ఇది 30 inches షింక్ మనకి. ఓకే, ఇది నార్మల్ గా క్వాడ్ షింక్ అనేసరికి రాక్ మెటీరియల్ వస్తుంది. ఇది దాంట్లో కూడా సాఫ్ట్ అయ్యి వస్తుంది, కొంచెం మెటీరియల్ రఫ్ గా లేకుండా సాఫ్ట్ అయ్యి వస్తుంది, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఇది వచ్చేసి ఎస్ఎస్ మేడం 304 గ్రేడ్ ఎస్ఎస్ బౌల్ వస్తుంది. ఇది వచ్చేసి డబుల్ బౌల్ వస్తుంది మనకి, 36 inches ఉంటుంది. ఇది మొత్తం స్టీల్? అవును, మొత్తం స్టీల్. 304 గ్రేడ్ వస్తుంది, స్టీల్ తో డిజైన్ అయి వస్తుంది. ఇది వచ్చేసి మనకు క్వాడ్స్ లో బౌల్ వస్తుంది, ఒక పక్కన చాపింగ్ బోర్డ్ టైప్ లో ఎడిషనల్ గా వస్తుంది. ఇది వెజిటేబుల్స్ కట్ చేసుకోవచ్చు, ఒక సైడ్ ఇక్కడ వాష్ చేసుకోవచ్చు. ఇది డిషెస్ అయినా ఇటువైపు పెట్టుకొని మొత్తం 2-in-1 యూజ్ లా ఉంటుంది. ఇది ఏంటండి, ఫైబరా లేకపోతే? ఇది వచ్చేసి హిండ్వేర్ వస్తుంది మేడం. ఈ షింక్ వచ్చేసి మేడం సింగిల్ బౌల్ లో మనకి వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసుకున్న తర్వాత వేసుకోవటం, క్లీన్ చేసుకోవడం, ఏమన్నా స్టోరేజ్ చేసుకోవచ్చు, ఈజీగా ఇందులో క్లీన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి సోప్ డిస్పెన్సర్ మేడం. ఈ సోప్ డిస్పెన్సర్ మనకి కింద బాటిల్ ఒకటి వస్తుంది, డిష్ వాష్ చేయడానికి పెద్దగా బాటిల్ పని లేకుండా ఇక్కడ ప్రెస్ చేసి ఇక్కడ ఎడిషనల్ ఇది ప్రెస్ చేసుకుంటే ఇక్కడ హోల్ ఉంటుంది, దాని నుంచి సోప్ ఎడిషనల్ గా మనకి హ్యాండ్ వాష్ వాటికి కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. ఈ ట్యాప్ కూడా మనకి రొటేట్ అవుతుంది మేడం, మనకి ఎటు కావాలంటే అటు రొటేట్ అవుతుంది. హాట్ అండ్ కోల్డ్ బోత్ వాటర్స్ కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. హాట్ వాటర్ వస్తే కోల్డ్ వాటర్ కూడా వస్తుంది. సేమ్ అదే మోడల్లో ఇంకొన్ని డిజైన్స్ మేడం. ఇది వచ్చేసి మనకి 30x18 హ్యాండ్ మేడ్ షింక్ మేడం. హ్యాండ్ మేడ్ షింక్ వస్తుంది, దీనికి ఎక్స్క్రాస్ మార్కింగ్ వస్తుంది. దీని కప్లింగ్ కూడా వచ్చేసి నార్మల్ గా ప్లాస్టిక్ కప్లింగ్ వస్తుంది. ఈ షింక్ కి మనకి స్టీల్ కప్లింగ్ వస్తుంది 304. ఈ షింక్ గ్రేడ్ ఏదైతే ఉందో సేమ్ అదే కప్లింగ్ షింక్ కప్లింగే వస్తుంది. అసలు ఇది నాయిస్ కూడా చాలా తక్కువగా వస్తుందండి, చాలా కామ్ గా ఉంది. అవును మేడం, ఈ చిమ్మి స్పెషాలిటీ అదే. మనకి డెసిబుల్స్ కూడా 32 decibels వస్తుంది మనకి సౌండ్. నాయిస్ అవును, కుకింగ్ వైజ్ గా మనకి కంఫర్టబుల్ గా లేడీస్ కావాల్సింది మెయిన్ గా ఇదే ఉంటుంది. నాయిస్ లెవెల్స్ తక్కువ ఉండాలి, వర్కింగ్ ఎక్కువ ఎంత స్పెండ్ చేసే టైం అంతా ఇక్కడే ఉంటుంది మనకి కిచెన్ లో.
కాబట్టి వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకుండా కొంచెం నాయిస్ లెవెల్స్ లోలో వస్తుంది. మేడం ఇప్పుడు మీకు నేను కొత్త మోడల్ హాబ్ ఒకటి చూపిస్తాను మేడం. ఓకే. ఈ హాబ్ స్పెషాలిటీ వచ్చేసి మనం ఫుల్ బ్రాస్ బర్నర్స్ వస్తాయి, ఆటో ఇగ్నిషన్ ఉంటుంది, ఎఫ్ఎఫ్డి ఉంటుంది. ఎఫ్ఎఫ్డి అంటే మేడం మీకు పాలు కానీ ఏమన్నా పొంగి ఫ్లేమ్ ఆరిపోయింది అనుకోండి మేడం, నార్మల్ గా అయితే గ్యాస్ లీకేజ్ అనేది అవ్వాలి. ఈ స్టవ్ లో వచ్చేసి మనకి ఆ గ్యాస్ లీకేజ్ అవ్వకుండా ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ చేస్తుంది. ఎఫ్ఎఫ్డి అనే ఫీచర్ ఉంటుంది దీంట్లో. ఇది సెన్స్ చేసి ఆ గ్యాస్ లీకేజ్ అనేది సెన్స్ చేసి ఆటోమేటిక్ గా గ్యాస్ ని కట్ ఆఫ్ చేస్తుంది. అడిషనల్ గా ఇంకో ఫీచర్ ఉంది మేడం ఈ స్టవ్ కి. ఈ స్టవ్ కి వచ్చేసి ఈ జంబో బర్నర్ కి టైమర్ సెట్ చేసుకోవచ్చు మేడం. దీన్ని ఎలా ఉంచాలో చూపిస్తారా? చూపిస్తాను మేడం. ఈ హాబ్ వచ్చేసి ఈ బర్నర్ కి టైమర్ సెట్ చేసుకోవచ్చు మేడం మనం. ఆ టైమర్ అనేది 1 minute నుంచి 190 minutes వరకు ఏ రేంజ్ లో అయినా మనం ఆటోమేటిక్ మాన్యువల్ గా సెట్ చేసుకోవచ్చు మేడం. ఒకసారి టైమర్ స్టార్ట్ చేస్తే మనం పెట్టిన టైం కంప్లీట్ అవ్వగానే ఇండికేషన్ వస్తుంది మేడం. లాస్ట్ 10 seconds ఇండికేషన్ వస్తుంది, బీప్ సౌండ్ వస్తుంది. ఆ 10 seconds లో మనకి ఇది సౌండ్ హీరింగ్ కోసం మేడం. మనం పెట్టిన టైం ఆల్మోస్ట్ అయిపోవస్తుంది, ఇంకా ఆ బర్నర్ ఫ్లేమ్ ఆరిపోతుందని ఇండికేషన్ మేడం. ఆటోమేటిక్ గా టైం అవగానే ఆటోమేటిక్ గా గ్యాస్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది, ఫ్లేమ్ ఆరిపోతుంది. ఆ సౌండ్ తో లాస్ట్ 10 seconds ఇండికేషన్ వస్తుంది. ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అండి. దీంట్లో వచ్చేసి స్వీడిష్ బ్రాండ్ అనమాట, స్వీడన్ కంట్రీది. ఇది మనకి స్టార్ట్ అయింది వచ్చేసి 1991 నుంచి స్టార్ట్ అయింది. మనకు వచ్చేసి 100 years ఎబో బ్రాండ్. స్వీడన్ ఇంపోర్ట్ చేస్తుంది అనమాట బ్రాండ్, స్వీడిష్ బ్రాండ్ వస్తుంది. మీకు ఏ లో మీకు ఏమేమి ఇంట్రడ్యూస్ చేస్తారు ఈ బ్రాండ్ వైజ్ గా కానీ మొత్తం ఇక్కడ మీకు డిస్ప్లేలో మెన్షన్ చేస్తారు మేడం. అంటే మీకు వాషింగ్ మిషన్స్ కానివ్వండి, మనకి లాక్ సిస్టమ్స్ ఉంటాయి కదా మేడం, డోర్స్ కి లాక్ సిస్టమ్ అవి కానివ్వండి, అవన్నీ తీసుకు ఇంట్రడ్యూస్ చేస్తుంది మొత్తం ఈ బ్రాండ్ వాళ్ళు మేడం. 100 years మేడం, 100 years మోర్ బ్రాండ్. వీటిలో కూడా వచ్చేసి ఏంటంటే మీకు ఇన్బిల్ట్ హాబ్స్ కానివ్వండి, వాక్యూమ్ క్లీనర్స్ కానివ్వండి, ఎయిర్ ప్యూరిఫైర్స్, చిమ్నీస్ కానివ్వండి, మీకు వచ్చేసి వాషింగ్ మిషన్స్, ఇన్బిల్ట్ డిష్ వాషర్, ఫ్రీ స్టాండింగ్ ఉంటాయి మేడం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీజర్లు కూడా ఉంటాయి మేడం. మనకి వీటిలో కూడా మీకు ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఒకసారి చూపిస్తున్నాను ఈ బ్రాండ్ వైజ్ గా కూడా. వీటిలో వచ్చేసి కొన్ని వాషింగ్ మిషన్స్ ఎలా వస్తాయి మేడం. వీళ్ళ దగ్గర స్పెషల్ అనమాట, వీళ్ళు మొత్తం వైట్ ప్యానల్ తో డిజైన్ ఉంటుంది మేడం, స్పెషల్ అనమాట. వీటిలో వచ్చేసి ఓన్లీ ఫ్రంట్ లోడ్ వస్తుంది, మీకు డ్రై అండ్ వెట్ అండ్ డ్రై రెండు ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఓన్లీ డ్రై కూడా వస్తుంది మేడం వీళ్ళ దగ్గర స్పెషల్, ఓన్లీ డ్రై అనమాట. 100% డ్రై అవుతుంది. అంటే ఎవరికైనా అర్జెంట్ గా అది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మేడం వీళ్ళ దగ్గర ఇవ్వండి ఇన్బిల్ట్ ఫ్రీజర్స్, ఫ్రెంచ్ డోర్ ఫ్రీజర్స్ కానివ్వండి, విత్ వాటర్ డిస్పెన్సర్ తో, ఇంక్లూడింగ్ వాటర్ డిస్పెన్సర్ తో మీకు ఉంటుంది అనమాట. కెపాసిటీ వైజ్ గా కూడా ఇన్బిల్ట్ క్వాలిటీ బాగుంటుంది. ఎస్ మేడం, ఇన్బిల్ట్ క్వాలిటీ బాగుంటుంది. నెక్స్ట్ వైజ్ గా వచ్చేసి ఏంటంటే మీకు ప్రతిదీ కూడా ఇంపోర్టెడ్ అయ్యి వస్తుంది అనమాట. గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంపోర్టెడ్ మోడల్స్. ఫ్రిడ్జ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంటుంది మీకు వీటిల్లో కూడా వచ్చేసి చాలా స్పేషియల్ గా ఉందండి, చాలా బాగుంది. విత్ వాటర్ డిస్పెన్సర్ రావడం వల్ల మీకు డైరెక్ట్ వాటర్ ఇక్కడ పట్టేసుకుని మీకు ఇక్కడ డ్రింక్ చేసుకోవచ్చు. మీకు ఐస్ క్యూబ్స్ వరకు ఎంత కావాలంత వరకు తీసుకుని రిమైనింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ కింద యూజ్ చేసుకోవచ్చు. మీకు వీటిల్లో కూడా వచ్చేసి చిన్నపిల్లలు ఉన్నారనుకోండి సపరేట్ గా స్నాక్స్ జోన్ కూడా సపరేట్ గా ఇస్తారు దీంట్లో. ఈ మోడల్ స్పెషల్ అది. పిల్లలకి స్నాక్స్ ఉంటే స్టోర్ చేసుకోవచ్చు మీరు సపరేట్ గా ఎక్కడ మీరు పెట్టుకుని డైరెక్ట్ దీంట్లో ఫ్రీజర్ లో స్టోర్ చేసుకోవచ్చు. చాక్లెట్స్ కానివ్వండి ఏమన్నా సరే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన ఏసీస్ ఉంటాయండి వీళ్ళ దగ్గర కూడా వచ్చేసి. మీకు ఇన్బిల్ట్ హాబ్స్ ఉంటాయి, ఇండక్షన్ హాబ్స్ ఉంటాయి. ఇన్బిల్ట్ విత్ ఇండక్షన్ హాబ్ రెండు కలిపింది కూడా ఉంటుంది మన, అంటే గ్యాస్ అండ్ విత్ కరెంట్ ఆపరేటింగ్, రెండు పవర్ ఆపరేటింగ్ తో అలా వస్తుంది అనమాట. 2-in-1 మోడల్ ఇది వచ్చేసి. ఇది స్పెషల్ మోడల్ వీళ్ళ దగ్గర. సో ఇది వచ్చేసి ఏంటంటే సింగిల్ స్టవ్ వచ్చింది, సింగిల్ బర్నర్ మేడం, గ్యాస్ తో ఆపరేటింగ్. ఇది వచ్చేసి ఏంటంటే మీకు కరెంట్ తో రన్ అవుతుంది అనమాట. ఇండక్షన్ విత్ బర్నర్ రెండు కలిపి వస్తుంది. ఎలక్ట్రికల్ సిస్టమ్ మొత్తం మీకు మామూలుగా అయితే అలా ప్లెయిన్ ఇండక్షన్ ఉంటుంది మేడం. బట్ వీటిలో ఈ మోడల్ లో స్పెషల్ ఏంటంటే రెండు 2-in-1 అనమాట. క్లబ్ చేసి ఇచ్చారు మోడల్. మీకు స్టవ్ కూడా చూడండి హాబ్ ఇన్బిల్ట్, మీకు ఇలా ఐలాండ్ చిమ్నీ ఏమైనా పెట్టుకున్నప్పుడు సెంటర్ కిచెన్ లో ఇది ఇన్బిల్ట్ చేస్తే బాగుంటుంది అనమాట. ఇది టోటల్ కరెంట్ తో నడుస్తుంది. ఇది మీకు ఇండక్షన్ అంతా కరెంట్ తో రన్ అవుతుంది మేడం. ఈ గ్యాస్ మీకు బర్నర్ అంతా వచ్చేసి ఓన్లీ గ్యాస్ తోనే. సింగిల్ బర్నర్ లేకపోతే డబుల్ బర్నర్ కూడా ఉంటుంది? ఓన్లీ సింగిల్ బర్నరే మేడం, ఓన్లీ సింగిల్ బర్నరే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వీళ్ళ దగ్గర ఓవెన్స్ కూడా ఉంటాయి మేడం, ఇన్బిల్ట్ ఓవెన్స్. వీటిలో ఇంక్లూడింగ్ ఎయిర్ ఫ్రైయర్ వస్తుంది, ఎయిర్ ఫ్రై ట్రేస్ విత్ సెరామిక్ కోటెడ్ వస్తుంది.
మీకు గ్రిల్ చేసుకోవాలన్నా మేడం బాగా ఆయిల్లెస్ ఫుడ్ కి బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ ట్రే వచ్చేసి. దీంట్లో కూడా ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా ఈ పార్ట్, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. దీంట్లో స్పెషల్ ఏంటంటే మేడం ఇది డ్రింకింగ్ వాటర్ కింద యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒక 3 లీటర్స్ వరకు ఫిల్ చేసుకున్నారనుకోండి, దీంట్లో మీకు ఎంతవరకు ఐస్ క్యూబ్స్ కావాలో, క్రషర్ ఐస్ కావాలో వాటర్ పైకి వెళ్ళిపోయి డ్రింకింగ్ వాటర్, రిమైనింగ్ వాటర్ అంతా కూడా మీకు డ్రింకింగ్ వైజ్ గా ఉంటుంది. ఇక్కడ మీకు జస్ట్ క్రష్ కూడా అవుతుంది మేడం. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రిడ్జ్ టోటల్ ప్యానల్ ఆపరేటింగ్ అంతా ఇక్కడ వస్తుంది. ఈ కింద డీప్ ఫ్రిడ్జ్ ఆపరేటింగ్ అంతా కూడా ఇగో మీకు ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. ఓకే, సైడ్ టచ్ ప్యానల్ అంతా వస్తుంది, సైడ్ వస్తుంది, డోర్ సైడ్ వస్తుంది. ఫ్రిడ్జ్ వైజ్ గా కూడా చూస్తే చాలా హెవీగా వస్తుంది, అంటే రెగ్యులర్ చాలా స్పేషియస్ గా ఉంటుంది. చాలా మీ దగ్గర ఇంకా మా వ్యూవర్స్ కి చూపించడానికి ఏమన్నా ఐటమ్స్ ఉన్నాయా? ఉన్నాయి మేడం. వచ్చేసి ఏంటంటే ఇది హ్యాఫ్లే అండి, బ్రాండ్ వైజ్ గా హ్యాఫ్లే. మీకు ఈ మోడల్ వచ్చేసి లేటెస్ట్ మోడల్. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇవ్వండి మీకు టీఎఫ్టీ ప్యానల్ అని చెప్పి మీకు ఫుడ్ సంబంధించి డిస్ప్లే మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నాయిస్ వైజ్ గా కూడా బాగా తక్కువ ఉంటుంది. బిఎల్డిసి మోటార్ వస్తుంది. క్లీనింగ్ కూడా 30 hours ఒకసారి క్లీనింగ్ సిస్టమ్ ఉంది. అంటే మీరు ప్రతిసారి ఆటోమేటిక్ సెల్ఫ్ క్లీనింగ్ టెక్నాలజీ కూడా ఆటోమేటిక్ అయిపోతుంది. అది 30 hours ఒకసారి అయిపోయి మీకు వేస్ట్ ట్రే అంతా కూడా క్యాప్ లోకి వచ్చేస్తుంది. వేస్ట్ అంతా దీంట్లో కలెక్ట్ అయిపోతుంది. ఇంకా మనకి ఏంటంటే ప్రతిసారి బటన్ నొక్కి క్లీన్ చేసినంత ఆప్షన్ అవసరం లేదు, డైరెక్ట్ గా ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటుంది. ఫ్యూచర్ బాగుంది. మీకు డిస్ప్లే వైజ్ కూడా టీఎఫ్టీ ప్యాన్ అని చెప్పి కనిపిస్తుంది అనమాట. ఓకే, మనం అంటే బిర్యానీ చేసుకోవాలా, ఫ్రై చేసుకోవాలి, టర్బో స్పీడ్ కూడా ఉంటుంది, ఐటమ్ చేసుకోవాలన్నా ఇక్కడ ఇవి వచ్చేసేమో ఇన్బిల్ట్ ఓవెన్స్ మేడం. ఇది కాంబీ మైక్రోవేవ్ వస్తుంది. ఇవన్నీ మైక్రోవేవ్స్ ఓవెన్స్ వైజ్ గా ఇలా వస్తాయి మేడం. ఇన్బిల్ట్ కాన్సెప్ట్ ఇదంతా కూడా. చిమ్నీస్ కర్వ్ షేప్స్ కానివ్వండి, ఇన్బిల్ట్ హాబ్స్, అవన్నీ 2-in-1 అనమాట. అయితే కౌంటర్ మీద పెట్టుకోవచ్చు, లేకపోతే మీరు ఇన్బిల్ట్ అని చేసుకోవచ్చు. ఇలా చిమ్నీస్ డిజైనర్ మోడల్స్ కానివ్వండి, ఇలా ఇన్బిల్ట్ హాబ్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి మోడల్స్. ఎస్ మేడం, ఇవన్నీ ఇలా వస్తాయి. హాబ్స్ కూడా మీకు కొంచెం డిఫరెంట్ ఉంటాయి. బర్నింగ్ కెపాసిటీ కానీ కొంచెం బర్నింగ్ కెపాసిటీ హై వస్తాయి అన్నమాట. ఈ మోడల్స్ వైస్ గా కూడా బర్నర్స్ కూడా జంబో డిఫరెంట్ సైజెస్ కూడా ఎస్ మేడం, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. మీకు బర్నింగ్ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది. అంటే హోల్స్ మైక్ డైరెక్ట్ కాకుండా కొంచెం డివైడ్ చేసి ఇచ్చారు అనమాట. అదేం స్టీమ్ క్లీనింగ్ వస్తుంది మేడం. అది చిమ్నీలో వచ్చి స్టీమ్ క్లీనింగ్. మీరు ఎప్పుడైతే క్లీన్ చేసుకోవాలో మీకు కొంచెం వాటర్ పోసి ఫిల్ చేస్తే స్టీమ్ ద్వారా క్లీన్ అవుతుంది అనమాట. ఇవన్నీ థర్మల్ మోటార్ హీటింగ్స్ అయితే అవన్నీ స్టీమ్ క్లీన్ ద్వారా క్లీన్ అవుతాయి. అది లేటెస్ట్ వస్తుంది, లేటెస్ట్ మోడల్ మేడం. ఇవి హాబ్స్, చిమ్నీస్ మేడం. ఇవి కూడా వచ్చేసి ఇన్బిల్ట్ హాబ్. ఇవి కొంచెం సిరామిక్ టైప్ లో ఇది ఒకటి వస్తుంది. ప్యాన్ లో కూడా మీకు గ్లాస్ ప్యాన్ లో కాకుండా. నెక్స్ట్ వచ్చేసి ఇగోండి మేడం ఇండక్షన్ డబుల్ బర్నర్. ఇండక్షన్ లోనే మీకు ఇన్బిల్ట్ మోడల్ డైరెక్ట్ గా మీకు పవర్ తో. ఇది వచ్చేసి డీప్ ఫ్రైర్ వస్తుంది. ఇన్బిల్ట్ లోనే డీప్ ఫ్రై చేసుకోవచ్చు, ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవచ్చు. టోస్టర్స్ కానివ్వండి, మీకు ఫుడ్ ప్రాసెస్ అంటే మీకు పైన 3-in-1 అన్నమాట. మిక్సీ కానివ్వండి, కింద కేక్ బ్యాటర్ మిక్స్ చేసుకోవడానికి, ఇవన్నీ గ్రిల్ చేసుకోవడానికి కావండి. 3-in-1 కలిపి మీకు దీంట్లో వచ్చేస్తుంది. ఇది ఒక మిక్సర్ కూడా వస్తుంది. ఇదిగోండి మేడం, మిక్సర్ కూడా గ్లాస్ జార్ వస్తుంది. మీకు తక్కువ క్వాంటిటీ మసాలాలు కూడా వస్తుంది అనమాట ఇది చేసుకోవడానికి. ఇక్కడ వచ్చేసి కేక్ బ్యాటర్ కానివ్వండి, మీకు లేకపోతే మీకు ఆటా మిక్స్ కానివ్వండి, ఏదైనా కానీ ఇక్కడ తురుముకోవడానికి వాటికి ఈ ఎక్విప్మెంట్ అంతా సైడ్. అంటే 3 ప్లేస్ సపరేట్ పెట్టకుండా ఒక మిషనరీలోనే 3-in-1 వచ్చేస్తుంది అనమాట. సో దీని వల్ల ఏమవుతుంది, ప్లేస్ ఒకటిను టైం సేవ్ అవుతుంది, ప్లస్ అన్ని ఒకే దాంట్లో కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది మీకు క్లీనింగ్ కూడా. ఇది వచ్చేసి క్యాప్ బ్రాండ్ మేడం. ఈ బ్రాండ్ లో వచ్చేసి ఏంటంటే మీకు ఐలాండ్ చిమ్నీస్ కానివ్వండి, ఇన్బిల్ట్ హాబ్స్. ఈ ఐలాండ్ చిమ్నీ స్పెషల్ ఏంటంటే మేడం డౌన్ డ్రాప్ మోడల్ అంటారు. మీకు ఇలా ప్లాట్ఫామ్ మీద ఫిక్స్ చేసేస్తారు మేడం. కింద మీకు మిషనరీ అంతా మోటార్ అంతా కూడా కింద అండర్ గ్రౌండ్ లో ఫిక్స్ చేస్తారు. ఇది మీకు స్పెషల్ ఏంటంటే ఇలా పైకి లిఫ్ట్ అయ్యి మీకు ఇక్కడ స్మోక్ అంతా మీకు ఎయిర్ అంతా అవసరం యూజ్ చేసుకునేటప్పుడు పైకి వస్తుంది. అంతే మేడం. వర్క్ అయిపోయిన తర్వాత మీకు క్లోజ్ అయిపోతుంది అనమాట మొత్తం. అంటే మీకు ఇన్బిల్ట్ మోడల్ టైప్ లో కంప్లీట్ గా. మామూలుగా ఐలాండ్ చిమ్నీస్ ఏంటంటే ఇలా పైకి ఉంటాయి కదా మేడం. సో ఈ మోడల్ ఏంటంటే మీకు ఇలా వర్క్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఇంకా క్లోజ్ అయిపోతుంది. పవర్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది అంతే మేడం. ఇంకా చాలా బాగుంటుంది మోడల్ వైజ్ గా కూడా. నెక్స్ట్ వచ్చేసి ఈ హాబ్ లో స్పెషాలిటీ ఏంటంటే మేడం, ఇది లెంత్ ఎక్కువ ఉంటుంది. చాలా కస్టమర్స్ హౌసెస్ డెప్త్ తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఇలా ఇన్బిల్ట్ పెట్టుకోవాలి మేము కూడా, మాకు కౌంటర్ తక్కువ ఉంది అనుకున్న వాళ్ళకి ఇది ఒక మోడల్ చాలా బాగుంటుంది. ఎందుకంటే డెప్త్ తక్కువ అయినా కానీ మీరు ఇన్బిల్ట్ చేసుకోవచ్చు. స్టవ్ కూడా మీకు ఏంటంటే స్పేషియస్ గా వస్తుంది. హాబ్ వైజ్ గా కూడా హాబ్ కూడా చాలా స్పేస్ ఉంది. బన్నర్ కి డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మేడం ఇవ్వండి, ఇది కూడా ఐలాండ్ చిమ్నీ. మీకు సీలింగ్ నుంచి వస్తుంది మేడం. మీకు పైప్ అవుట్లెట్ అంతా కూడా. ఇక మీకు ఇన్బిల్ట్ స్టవ్స్ కానివ్వండి, వీటిలో కూడా
అంటే కుక్ టాప్స్ ఉంటాయి, హాట్ టాప్స్ రెండు ఉంటాయి మేడం. ఇవి వచ్చేసి ఏంటంటే కుక్ టాప్స్ మేడం, అంటే మీ కౌంటర్ మీద పెట్టిన గ్లాస్ టాప్స్ అన్నమాట. చాలా హౌసెస్ లో ఏంటంటే ఇన్బిల్టే కాకుండా మీకు గ్లాసెస్ లో కూడా మేము కూడా కుక్ టాప్ లో పెట్టుకోవాలి అనుకుంటారు. లేదు మేడం, ఇది వచ్చేసి టప్ అండ్ గ్లాసెస్ మేడం, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే హీట్ మీద ఉన్నప్పుడు క్లీన్ చేసుకోకుండా వర్క్ అయిపోయి క్లీన్ చేసుకుంటే ది బెస్ట్, ఇంకా లైఫ్ ఉంటుంది మీకు. చిమ్నీస్ వైజ్ గా కూడా మీకు సైజెస్ వైజ్ స్లాంటింగ్స్ అని ఇలా మీకు టీ షేప్ ప్యాటర్న్ అని చెప్పి ఉంటాయి. ఈ కుక్ టాప్ వచ్చేసి ఏంటంటే మీకు డెప్త్ తక్కువలో విత్ ఆటో ఇగ్నిషన్ అన్నమాట. మీకు డైరెక్ట్ గా అండర్ నాబ్ ఇగ్నిషన్ లాగా మీకు ఆటో ఇగ్నిషన్ లైట్ తో వర్క్ లేకుండా ఇవన్నీ మీకు హాప్ టాప్ లో వస్తాయి. ఇవన్నీ కుక్ టాప్స్, హాప్ టాప్స్ చిమ్నీస్ వైజ్ గా కానివ్వండి, అంటే సైజెస్ వైజ్ గా ఉంటాయి. 2 feet, 2.5 feet, 3 feet సైజెస్ వైజ్ గా కూడా చిమ్నీస్ ఉంటాయి మేడం వీళ్ళ దగ్గర వచ్చేసి. సైజెస్ వైస్ అండ్ ఆల్ టైప్స్ అవైలబుల్. ఎస్ మేడం, అంటే ఆల్ టైప్స్ అవైలబుల్ గా ఉంటుంది. బర్నర్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. అంటే మీకు మీడియం బర్నర్స్, స్మాల్ బర్నర్స్ కానివ్వండి, జంబో కానివ్వండి, అలా డిఫరెంట్ ఎలాగైతే అనుకున్నారో అలాగే మన దగ్గర ఎస్ మేడం ఉంటాయి. ప్లస్ ఏంటంటే హాబ్ లో కూడా ఏంటంటే మీకు ఇలా కింద బేస్ కూడా సీల్ బర్నర్స్ కూడా ఉంటాయి. స్పిల్ అయినా కానీ లోపలికి వెళ్ళుకునేసి మేడం ఈజీగా క్లీనింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. పొంగినా కానీ ఏమవుతుంది, స్పిల్ అయిపోయినప్పుడు నార్మల్ గా వేరే బర్నర్స్ వాటిలో హోల్స్ లో వెళ్తే ఇక్కడ ఏంటంటే మీకు జస్ట్ క్లోజ్ లో ఉంటుంది, ఇంకా ఈజీగా ఉంటుంది హాప్ టాప్. ఇది వచ్చేవాడికి వైన్ చిల్లర్ మేడం, మనకి ఏదైనా బాటిల్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి మామూలుగా కూలింగ్ మనకి బాటిల్స్ ఏమైనా చిల్ కూలింగ్ కాకుండా నార్మల్ కూలింగ్ కి మనకి యూజ్ అవుతుంది. అంటే ఎక్కువ కూలింగ్ లైక్ చేయడం వైన్ కూలర్ అయితే యూస్ఫుల్ గా ఉంటుంది. ఇది కూడా ఉంటుంది. ఇది వచ్చేవాడికి ఏంటంటే 3 feet వస్తుంది. దీనిలో కావాలంటే ఇంకా స్మాల్ కూడా ఉంటాయి అన్నమాట, ఇంకా చిన్నవి ఉంటాయి, చిన్నవి కూడా ఉంటాయి. ఇది కూడా బిల్డింగ్ గా యూజ్ చేసుకోవచ్చు, బిల్డింగ్ గానీ పెట్టుకోవచ్చు అన్నమాట, 2 విధాలుగా వాడుకోవచ్చు. స్టోర్ లో అయితే ప్రతి ఒక్క గ్యాజెట్ అయితే చూసేసాం మనం. అలాగే ఈ చిన్ని ఏంటో చెప్తారు, కొంచెం స్పెషల్ గా కనిపిస్తుంది, దీని స్పెషాలిటీ ఏంటో చెప్తారా? దీని స్పెషాలిటీ వచ్చేప్పటికి ఏంటంటే మేడం, ఈ మోటార్ అనేది అవుట్ సైడ్ లో ఉంటుంది. ప్లస్ సౌండ్ లెస్ అనేది చాలా తక్కువ. ప్లస్ వచ్చేవాడికి ఏంటంటే ఆ మోటార్ గానీ ఏదైనా కానీ అవుట్ సైడ్ లో మనం ఇన్స్టలేషన్ చేసుకుంటాం. ప్లస్ మీకు వచ్చేవాడికి ఏసీలో స్పిరిట్ ఏసీ ఎలా ఉంటుందో ఇది కూడా చిమ్నీస్ లో వచ్చేప్పటికి ఆ సౌండ్ లెస్ అనేది అసలు మనకి ఉండదు. ప్లస్ సకింగ్ పవర్ కూడా చాలా బాగుంటుంది. ఏదో చిమ్నీ ఉన్నట్టు కాకుండా మనకి ఏదో డెకరేట్ ఐటమ్ లా ఉంటుంది. చూడడానికి కూడా చాలా బాగుంది. ఆ చిన్న చిన్న లైట్స్ కూడా మనకి సీలింగ్ లైట్ లో వచ్చేప్పటికి ఇప్పుడు మూన్ లో స్టార్స్ ఎలా ఉంటాయి సేమ్ లైక్ దట్ అలా వచ్చేస్తుంది. కానీ ఇది కూడా ఏంటంటే చాలా ప్రీమియం సెగ్మెంట్ అన్నమాట. ఓకే, చూసారు కదా, ఈ ఇమేజ్ మార్కెటింగ్ ఏజెన్సీ ఎక్కడో కాదండి, మన విజయవాడ MG రోడ్ ఓల్డ్ బస్ స్టాండ్ ఆపోజిట్ మనోరమ్మ హోటల్ పక్కనే. మీరు ఈ స్టోర్ ని విజిట్ చేయాలి అనుకుంటే పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి.